ఏం గురుగారు ఆడపిల్ల ఇంట్లో ఎందుకు ఉండాలి కంపల్సరీ అంటే, సరే మనం ఎంత ప్రేమగా పెంచుకుంటున్నాం ఆడపిల్లని ఎంతో అన్యోన్యతంగా ఉండాలి. అయితే ఇలాంటి రాక్షసుల దృష్టి మన పిల్లల మీద పడకుండా ఇలాంటి సిస్టమ్ మ్యానిపులేట్ చేసి వాళ్ళని మాటలతో మాయం చేసి మాయమేర్పించి ఏదో చేసి మ్యానిపులేట్ చేసి వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఆడపిల్లని ఇంట్లో అంటే పుట్టినప్పటి నుంచి అమ్మకి ఎంత బాధ్యత ఉంటుందో తండ్రికి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. వాళ్ళు కాలేజ్ నుంచి తీసుకెళ్ళడం మొత్తం రోడ్లో ఉండి పెళ్లి చేసినాక కూడా మొత్తం ఆయన ఉన్నంత రేపు ఆ కట్టగలంతా పాప మీద ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళకు మంచి దొరుకుతూ ఆనందపడతారు, చెడు ఇట్లా దుర్మార్గులు దొరుకుతూ బాధపడతారు. ఇదే తేడా. ఏం చేస్తామని మూతనే ఉంటారు. కాకపోతే ఆడపిల్లలకు సంబంధించింది అది ఎందుకు ఉండాలంటే ఇట్లనే ఎవరైనా పోగిరి వదలు ఎవరైనా కూడా ఆ పిల్లల్ని రాంగ్ ట్రాక్ లకు తీసుకెళ్లి ఇబ్బంది పడకుండా పిల్లలు కూడా రాంగ్ ట్రాక్ లకు వెళ్ళకుండా సరైన మార్గంలో మంచిగా ఉండాలనే ఆలోచనతోటి వారి ఆ ఇంట్లో కూడా వారి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా మంచి వాళ్ళే భర్త రావాలి, మంచి వారే ఉండాలి, మంచి సంబంధమే రావాలి, మంచి భర్తనే రావాలి, మంచి కుటుంబమే ఉండాలి, మంచి కుటుంబంతో బంధుత్వం పొందాలి. సరే ఎవరు వచ్చినా ఈ కన్ను దృష్టి అయినా కూడా ఇంట్లో పడకుండా ఉండాలంటే ఏం పెట్టాలి అది మనకు తెలుసుకుందాం. ఓకే, సింపుల్. భగవంతుడు మనకి మనందరు దేవాని దేవతలకు సింహాసనం వెనుక తర్వాత గుడికి గుమ్మంల కాడ ఎట్లయినా చెక్కి ఉంటాయి పురాణం నుంచే. అదే మనకు కీర్తిముఖుడు అన్నమాట. కీర్తిముఖు బొమ్మ మనకు ఉండడం వల్ల ఇది ఇంట్లో వచ్చేసి మనము ఏదైతే గుమ్మానికి ఫ్రంట్ గా మనము ఖచ్చితంగా ఉంటే అప్పుడు పాత గుమ్మాలు పెద్ద పెద్ద ఆలయాల్లో పెద్ద రాతి చిక్కడంలో కూడా చాలా పెద్ద ఉంటాయి. అందుకొకరు ఇంటి కూడా ప్రతి ఒక్కరు కూడా కీర్తిముఖుడు దిష్టి బొమ్మ పెట్టకూడదు, అది వేరే రాక్షసుడు మనకు అది పెట్టద్దు. కీర్తిముఖుడు పెట్టాలి. ఈ విధంగా కీర్తిముఖుడు ఉన్నది ఈ విధంగా ఉంటారు. ఈ విధంగా కీర్తిముఖుడు బొమ్మలు పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న మన ఇంట్లో వాళ్ళందరూ రక్షింపబడతారు. ఏ చెడు సంబంధించిన ఇంటికి రాదు. ఎవరైతే కూడా చెడు మనుషుల దృష్టి కూడా మన మీద పడదు. కీర్తిముఖుడు అనేది మహా విష్ణుమూర్తి అంత పవర్ తోటి ఉంటాడు. ఆ శక్తితోటి స్వామివారు మనం కాపాడుతూ మన ఇంటిని కాపాడుతూ ఏ దిష్టి కూడా లోపల రానియకుండా ఏది కూడా రానియకుండా సక్సెస్ఫుల్ గా మన ఆశీర్వదించి ఉంటాడు. కీర్తిముఖుడు బొమ్మ మన ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. గురుగారు మళ్ళీ ఎప్పుడు పెట్టుకోవాలి? అవును, అదే సందేహం. ఏ రోజు పెట్టాలి ఏం సంగతి? ఏ రోజు పెట్టినా ఆదివారం రోజు, ఏ ఆదివారం అయినా పర్లేదు, ఆదివారం రోజు ఉదయం రవిహోర అంటే ఏ వారానికి ఆ హోరా కాలం ఉంటుంది. రవిహోర కాలం వచ్చేసి 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఏ వారమైనా ఆ హోరా 6 to 7 ఉంటుంది. 6 గంటల 7 గంటల లోపల ఇంట్లో మొత్తం శుద్ధి అయిపోయి అందరూ స్నానాలు చేసేసుకొని ఆ రోజు ఇంట్లో ధూపం, దేవుడి దీపం ఇలానే పెట్టేస్తాము. ఇల్లు మొత్తం కొంచెం ధూపం చూపించేసి అప్పుడు కీర్తిముఖుని బయట అందరు కనపడతాడు. మనం పెట్టినట్టయితే వీధి గుమ్మం, వీధి గుమ్మానికి గేట్, ఈ మధ్య గేట్ ఉంటాయి గురుగా, గేట్ పెట్టాలి. గేట్ కడ కాదు, గేట్ లోపలికి వచ్చిన తర్వాత మనకు నార్త్ డోర్, ఈస్ట్ డోర్, పెద్ద డోర్ ఉంటుంది కదా. సింహాధారం అనేది మనకి ఈస్ట్ కన్నా ఉంటుంది, నార్త్ కన్నా పెట్టుకుంటాం. ఎవరు సింహాధారం వారు అక్కడ ఈ సింహాధారానికి కనబడుతుంటారు అంతే. సింహాధారానికి కీర్తిముఖుడు కనబడుతుంటే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా కూడా ఒకవేళ వాళ్ళ మీద ఏమైనా ప్లాన్ చేసేసి ఇమీడియట్లీ కట్ చేసేస్తాం అన్నమాట. ఇమీడియట్లీ కట్ చేసి పంపించేస్తారు. ఊరా బాబు ఇది ఇక్కడనే ఉంటుంది అది ఆపేస్తాం అన్నమాట. అందులోంచి ఏదైనా కూడా కీర్తిముఖుడికి సంబంధించిన ఇంట్లో ఉంటే కూడా మనకు సంబంధించిన చెడు అనేది కూడా బాగా ఏం అవసరం లేదు. మన ఇంటికి రావడమే మన మన సంకల్పంతో అనుకుంటున్నాం కదా. కీర్తిముఖుడిని మేము ఈ రక్ష కోసం పెట్టుకుంటాం, అదే సంకల్పం. ఏ రక్ష కోసం పెట్టుకుంటున్నాం? దిష్టి దోషం తాకకుండా ఇంట్లో ఆడపిల్లలు రక్షగా ఉండేటట్టుగా పెట్టుకుంటాం కాబట్టి అది మనకు ఆ ఉద్దేశంతో పెట్టితే ఆ ఉద్దేశమే జరుగుతుంది. మగవాళ్ళే తొలగించాలి, ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు తొలగించాలి. ఇంట్లో సరే ఇంట్లో మగవాళ్ళు లేరు గురుగారు అంటే ఎవరైనా ఇంట్లో ఉన్నామంటే ఎవరైనా సరే, ఎవరైనా బాయ్ ఎవరైనా వచ్చి తొలగించవచ్చు. ఏ విధమైన జరగవచ్చు, ఏ విధమైన జరగవచ్చు అనమాట. ఏదైనా సరే మేము ఉన్నాం కదా, తిరుమల మా స్టాఫ్ ఉంది మీకోసం. టగడగా వాళ్ళు వచ్చేస్తుంటారు. మీకు ఖాళీ ఆర్డర్ చేయడం ఆలోచన ఏం కావాలి ప్యాక్ చేసి పంపించేస్తున్నారు. డైరెక్ట్ ప్యాక్ చేసి ఏ వస్తువైనా నా త్రిబులస్ డివోషనల్ ప్రొడక్ట్ ఆఫీస్ నుంచి వస్తే మీకు ఒకే వస్తువు దాని మనకి 3-4 ఐటమ్స్ వస్తాయి. 2-3 ఐటమ్స్ ఉంటుంది. అది వస్తేనే అప్పుడు నేను పంపించినట్లే. వేరే కూడా ఎందుకు పంపిస్తామంటే మా నుంచి వచ్చిన యాక్టివేట్ అయిన ఒక పూజ ద్వారా యాక్టివేట్ చేసి దాన్ని బట్టి కొన్ని వస్తువులు పంపిస్తాం అన్నమాట. అది పెట్టే ముందు దాన్ని బట్టి అవి కూడా వాడాలి. అందులో ఏంటంటే కొంతమంది సరే పాపము వారి బిజినెస్ కాకుండా ఏదైనా నా వీడియో చూసి ఐటమ్స్ వాళ్ళ ఫోన్ నంబర్ పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోలో వేరే నంబర్ పెట్టలేరు. షార్ట్ వీడియోలో మాత్రం నంబర్ పెట్టుకున్న అవకాశం ఉంది. పెట్టేసి మాదే అని చెప్పి వాళ్ళు ఆర్డర్